పాటమంది ప్రియుడ నీ ప్రేమ పాదములు చేరితే నమ్మది నమ్మది. హల్లెలూయా హల్లెలూయా. ప్రియుడా నీ ప్రేమ పాదము చేరితే నమ్మది నమ్మది. ఆశక్తితో నిన్ను పాడించుచుండెదా ఆనందమే ఆనందమే నీ శక్తి కార్యములు తల్లచి తల్లచి ఉల్లాసం పొంగేనయ్యా. నీ శక్తి కార్యములు తల్లచి తల్లచి ఉల్లాసం పొంగేనయ్యా. మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా మహోన్నతుడా ఆరాధన ఆరాధన. మంచివాడా మహోన్నతుడా ఆరాధన ఆరాధన. బలి అయిన గర్రెగా పాపములంతటిని మోసి తీసితివే. బలి అయిన గర్రెగా పాపములంతటిని మోసి తీసితివే. పరిశుద్ధ రక్తము నా కొరికేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా.
మన కొరకు మన దేవుడు, మన తండ్రి, మన రక్షణకర్తని యెహోవా దేవ, మన యేసయ్య మన కొరకు లోక రక్షకుడు, సృష్టికర్త అండి. ఆయన మన కొరకు రక్తం చిందించాడు కనుక మనందరం కూడా ఆయనకి ఎన్ని స్థితులు చెల్లించిన ఎవరో మనం తీర్చలేము. కూర్చున్నాం. హల్లెలూయా. ఈ సమయంలో సాక్ష్యం చెప్తారా? సాక్ష్యం లేదు అంటే దేవుడు మీకేమీ చేయలేదని అర్థం, అంతేనా? సాక్ష్యం అనగా కొన్ని సంఘాల్లో సాక్ష్యం చెప్దామంటే సమయం కదా, ఇక్కడ సమయం ఉంటే సాక్ష్యాలు ఎవరు చెప్పట్లేదు. కాబట్టి నన్నైతే దేవుడు, నా సాక్ష్యం ఏంటంటే దేవుడు నన్ను సజీవురాలుగా ఉంచాడు, నా కుటుంబాన్ని సజీవుడిగా ఉంచారు, నా స్నేహితులు సజీవులుగా ఉంచారు, నా బంధువులు స్నేహితులుగా అందరినీ కూడా సజీవులుగా ఉంచారు. దేవునికి వేలాది వందనాలు. కాబట్టి మరి పోయిన వారం నుంచి వారం వరకు దేవుడు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నన్ను సజీవురాలుగా దేవుడు నన్ను ఉంచాడు. ఈరోజు మనం బ్రతుకుండడమే ఒక సాక్ష్యం. చాలామంది నాకు సాక్ష్యం లేదండి అంటారు. సాక్ష్యం ఎందుకు లేదు? నువ్వు బ్రతుకుండడం నాకు సాక్ష్యం అని చెప్తున్నాను కదా. ఇక్కడ దేవుడు వెంటనే నీకు 1,00,000 రూపాయలు బ్యాంక్లో వస్తే అనుకోండి, అది సాక్ష్యం కదా. లేదు అంటే నువ్వు ఎవరికైనా అప్పు ఇచ్చావనుకో, అప్పు నీకు ఇచ్చారని తిరిగి, అదొక సాక్ష్యం. అంతేగాని నువ్వు బ్రతికి ఉండడం కూడా సాక్ష్యం అని నువ్వు అనుకోవాలి. ఈరోజు చాలామంది సాక్ష్యం చెప్పమంటే తెల్లమొహాలు వేసుకొని అట్లా చూస్తూ ఉంటారు. హల్లెలూయా. సాక్ష్యం లేని జీవితం అంట వ్యర్థం. నువ్వు ఈరోజు సాక్ష్యం చెప్పడం వల్ల దేవుడు మరొక సాక్ష్యానికి నిన్ను నిలబెడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. కొన్ని సంఘాల్లో సాక్ష్యం చెప్దామంటే సమయంలో తీరా సమయం ఇచ్చాక వాళ్ళు చెప్పిన మాటలు మనకు అర్థం కూడా కాదు. ఎందుకంటే మైక్ ఉందనుకో అందరికి కనబడతాయి. మైక్లో అయితే ఆవిడ ఏం చెప్తుందో చెవులు ఇలా పెట్టుకొని వినాలి. నేను విమర్శించడం కాదు, కానీ సాక్ష్యం లేని, సాక్ష్యంలో లేకపోతే ఎక్కువ పాటలు పాడడం వల్ల ప్రయోజనం లేదు. నువ్వు 2 పాటలు పాడినా దేవుడిని జీవిస్తాడు, 1 పాట పాడినా దేవుడిని జీవిస్తాడు. అందుకే అమ్మతేజాన్ని ఒక మాట చెప్పాడు. ఏమని? మన వీడియో చూస్తుంటే ఒక 2 నెలల కిందటో నెల కిందటో నాకు ఐడియా లేదు, ప్రార్థన ఏంటంటే పాటలు పాడే అవుతుంది, సాతానికి ఇబ్బంది లేదు, కానీ వాక్యం చెప్పితే ఇబ్బంది లేదు, కానీ మోకాలు వేసి ప్రార్థన చేసే సాతానికి చాలా ఇబ్బంది అంట. హల్లెలూయా. చాలా మంచి మాట దేవుడు జ్ఞానంతో చెప్పాడు. అన్నీ అమ్మ తేజాన్య అంటే నాకు, అంటే ఒక అమ్మ తేజాని కాదు, ప్రతి సేవకుడు కూడా అంటే నాకు చాలా అభిమానం. ఎందుకంటే ఎవరి నుంచి దేవుడు ఏ విషయం మాట్లాడతాడో తెలియదు. ఈరోజు నా ద్వారా మీకు అందరితో మాట్లాడుతున్నాడు. అలాగే సానవరాజన్య, బ్లెస్సీ అక్క, తర్వాత ఇంకా జేమ్స్ అన్య, వీళ్ళందరూ అంటే నాకు చాలా అభిమానం. ఎందుకు చెప్పండి? అందరూ కూడా ఒక మెట్టి నుంచి ఎక్కి 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 వచ్చిన వాళ్ళే. దేవుడు ఎన్నుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? అసలు నేనేంటి, ఒకప్పుడు పరిచర్య చేశాను, పోయింది, ఆగిపోయింది, అప్పుడుతో అయిపోయింది అనుకున్నాను. కానీ నేను మోకాలు వేసి కన్నీరు కాచి ప్రార్థన చేయగా దేవుడు నాకు ద్వారం తెరిచాడు. నేను మరణించి బ్రతికిన దగ్గర నుంచి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. అంతేగాని నా సొంత ఆలోచనతోటి నేను వాక్యం చెప్పను, సొంత ఆలోచన సాక్ష్యం చెప్పను. దేవుడికి విరోధం. ఈరోజు దేవుడు నీకు నువ్వేది విత్తితే అదే కోస్తాను దేవుడు చెప్పాడు. నేనైతే ఫిజియోథెరపీలు చేయాలని, బాగా కష్టపడి ఉండాలని, డబ్బులు దాచుకోవాలని నాకు కూడా అందరిలో ఆలోచన ఉండేది ఒకప్పుడు. ఎందుకంటే సేవ పోయింది, ఎలాగా పోయింది, సాతాను కూడా పడగొట్టేశాడు, ఇంకా అవ్వదు అన్ని సమయంలో దేవుడు నేనున్నా నీతో అంటున్నాడు. హల్లెలూయా. నేనున్నా నీతో అన్నాడు.
తాటిపత్తి గ్రామంలోని దేవుడు నడిపించాడు. ఆ తాటిపత్తి గ్రామం ఎందుకు వెళ్ళాం అసలు మాకు తెలుసు. గ్రామం అంటే నాకైతే తెలీదు, దైవజనులకు తెలుసు. మాకు అప్పుడు లోకల్లో ఉన్నారు కాబట్టి ఆ గుళ్ళకి గోపురాలకు వెళ్ళారు కాబట్టి తెలుసు. కానీ ఈరోజు ఒక సహోదరి సమయం కోసం సమస్య కొరకు మేము వెళ్ళాం. మాకు కూడా తెలియదు వెళ్ళేంత వరకు. కానీ ఆ సహోదరికి ఒక చిన్న దూడ విషయంలో దేవుడు కార్యం చేశాడు. అక్కడి నుంచి అనేక మంది, ఈ మధ్య కుమారి గారని మీకు చెప్పాను, తల్లిగారు 60 సంవత్సరాలు రాజోల దగ్గర దేవుడు ఓడపల్లి అనే గ్రామం, అది మాకు ఎక్కడుందో కూడా తెలియదు. ఓడపల్లి అనే గ్రామంలో ఆ తల్లిగారు అక్కడి నుంచి కాకినాడ అమృత హాస్పిటల్లో వేసారని రోజు గంటకి ఆ నిమిషానికి ఫోన్ చేసి దేవుడు ఏం చెప్పాడు అంటే దేవుడు ఒకటే మాట చెప్పారు. వాక్యం చూసి చదివిన తర్వాత ఇది చదివి అలా ప్రార్థన చేయమన్నారు. ఏది మార్క్స్ సువార్త 11:20 చెప్పారు. అలాగే ప్రార్థన చేశాను. ఏమైంది? అలాగే ప్రార్థన చేయమన్నాను. వాళ్ళు అదే చేయమని నేను అదే చేశాను. ఎందుకంటే నేను పులిహార తిని మీకు పెరుగన్నం పెడితే ఎలా ఉంటుంది? నేను ఏదైతే తిన్నానో మీకు అదే పెట్టాలి, అది ధర్మం. నేను పులిహార తిని మీకు పెరుగన్నం పెట్టాను అనుకోండి, ఎలా ఉంటుంది? పాస్టర్ గారు ఏమో పులిహార తింటున్నారు, మా పెరుగన్నం పెడుతున్నారు అని సందేహం వస్తుందా రాదు? కాబట్టి నా బిడ్డలుగా నేను ఏదంటే మీకు అదే నేను పెట్టాను. ఆ తల్లిగారికి ఆవిడెవరో వాళ్ళ మొహాలు కూడా మాకు తెలియదు. కానీ మరి నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు 2 రోజులు చీకటి కనబడింది. 3వ రోజు వెలుగు వచ్చింది. ఎమ్మటే అమ్మా వెలుగు కనబడింది, పర్వాలేదు, దేవుడు స్వస్థపరిచాడు. అదే ప్రార్థన చేశాను, దేవుడు స్వస్థ ఇచ్చాడు. ఈరోజు వంటకు సామాన్లు లేవు అంటే మరి తన కుమారుడితో సామాన్లు కొని పంపించడం జరిగింది. హల్లెలూయా. సంఘంలో ఏది కావాలో దేవుడు ఏర్పరచుకుంటాడు. ఆయన పిలవకుండా మేము వస్తే మాకు ఎన్ని ఏర్పాటు అవుతాయా? దైవజనులకి నెలకి 20,000 జీతం, నేను తీసుకున్న 30,000 జీతం చేసుకుంటాను. కానీ ఇది పరలోకం తీసుకెళ్ళేది కాదు. పరలోకం తీసుకెళ్ళేది ఏంటంటే ఆయన యొక్క మధురమైన మాట, మధురమైన ఆలోచన, హృదయ వాంఛలేరున్న దేవుడు. కాబట్టి ఈ వారంలో దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఎక్కడి నుంచో, హైదరాబాద్, కోవేట్ నుండి, వైజాగ్ నుంచి, కాకినాడ నుంచి, అమలాపురం నుంచి ఎవరెవరో ఫోన్ చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, కార్యాలు జరుగుతున్నాయి. కానీ కార్యాలు చేసిన దేవుడిని వదిలేస్తున్నారు ఈరోజు. ఎందుకు ఈ మాట చెప్తాను చెప్పండి? దేవుడు ప్రతిదీ లెక్క అడగడానికి సిద్ధంగా ఉన్నాడండి. హల్లెలూయా. కాబట్టి నన్ను, నాతో ఉన్న దైవజనుల్ని దేవుడు సురక్షితంగా మళ్ళీ మేము ఎంత దూరమైన ప్రయాణాలు అయినా సరే దేవుడు మమ్మల్ని కాచి కాపాడుతున్నాడు. ఈ సమయం ఇది జరుగుతుందంటే జరుగుతుంది, ఇది జరగదంటే జరగదు. కాబట్టి మనం దేవునికి ఆలోచన కలిగి మనం ఉందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ సంసాక్షణ దేవుడు దీవించిన గాక. హల్లెలూయా. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, మహాగణుడ, సర్వసృష్టికర్త, సర్వోన్నత దేవ, మీ నామానికి వందనాలు. ఇంతవరకు పాటలను కీర్తన ద్వారా అలాగే సాక్ష్యం ద్వారా మీరు మహిమకంత పొందే నమ్ముచున్నాం తండ్రి. ఎక్కున్న ముందు సమయాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో వాక్యం ఇస్తుండగా మీ కాపుదలు, మీ కృప దయచేసి మీరే సహాయం చేసి అనుగ్రహించమని, ఈరోజు ప్రపంచ ఆరాధనలన్నీ ఉండి మీ కృప దయచేయమని, ప్రతి సేవకి సంఘాలు కూడా మీరు జీవించి అడిగి సహాయం చేయండి తండ్రి. కుమార పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను. ఆమేన్. ఈ సమయంలో మార్క్స్ వార్త 9వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువాని సమస్తము సాధ్యమే. హల్లెలూయా. మొదట వాగ్దానం ఏమి ఇచ్చాడండి? అడగమన్నాడు. ఇక్కడ ఈరోజు దేవుడు వాక్యం ఏం సెలవిస్తుందంటే విశ్వాసం. మొదట విశ్వాసం లేని జీవితం అంట
మురికి కావాలంటిది నా దృష్టిలో అయితే. మరి మీ ఆలోచన ఏంటో నాకు తెలియదు. జీవితంలో ఈరోజు నమ్మటం అంటే విశ్వాసం, విశ్వాసం అంటే నమ్మటం, ఈ రెండు కూడా ఒకటే. నమ్ముట అందుకు యేసు ఏమంటున్నారంటే ఇక్కడ 23వ వచనంలో, అందుకు యేసు నమ్ముట నీ వల్ల అయితే నమ్మ సమస్తము సాధ్యమే. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒక బ్యాంక్ అతను నీకు లోన్ ఇస్తానంటే ఏ నమ్మకం ఇస్తున్నాడండి చెప్పండి? ఏమి ఇస్తున్నాడు నమ్మకం? గోల్డ్ లేదా పొలం కాగితాలు లేదా స్థలం కాగితాలు కదా. నీకు 2 లక్షలు ఇచ్చినా 3 లక్షలు ఇచ్చినా నీ దగ్గర ఏమి చూసిస్తాడు? నీ మీద నమ్మకంతో కాదు. అవునా? నువ్వెవరో తెలియదు. నీ ఆధార్ కార్డు కావాలి, నీ బ్యాంక్ అకౌంట్ కావాలి, నీ ఏంటండి ఏదైతే ప్రూఫ్స్ ఉన్నాయో అన్నీ నువ్వు బ్యాంక్లో పెట్టుకెళ్ళిస్తే, ఓహో ఈవిడ పలానా ఊరు, ఇతను పలానా ఊరు, పలానా దగ్గర చెందినవాడు, నో ప్రాబ్లం అని చెప్పి అతనికి నో ప్రాబ్లం అనుకుని ఏం చేస్తాడు? ఎమ్మటి నీకు ఖచ్చితంగా ఏం చేస్తాడు? ఇస్తాడండి. ఏమి ఇస్తాడు? డబ్బులు ఇస్తాడు. నువ్వు బంగారం షాప్ దగ్గరికి వెళ్ళి నువ్వు 1 లక్ష పెట్టుకెళ్ళి 1,50,000 బంగారం కొన్నావు అనుకో, ఇస్తాడా? లేదండి నేను వాయిదాల ప్రకారం కడతానండి అంటే ఇస్తాడా? ఇస్తాడు. గోల్డ్ లోన్ ఇస్తాడు. అది కూడా అన్నిటికీ లోన్లు వస్తాయి, కానీ నీ జీవితానికి లోన్ లేదు. హల్లెలూయా. అదే జీవితం అంటే. కానీ నీ జీవితానికి దేవుడు మంచి మాట చెప్పాడు. నమ్ముడని వలనైతే నమ్మువానికి సమస్తమో సాధ్యమే అని మార్క్స్ 9:23 వర్షంలో చెప్తున్నాడు. మనం నమ్మనండి. మనం మనుషులు నమ్ముతూ ఉంటాం, మనుషుల ఆలోచన చూస్తూ ఉంటాం, మనుషుల తలంపులు చూస్తూ ఉంటాం, మనుషుల క్రియలను చూస్తూ ఉంటాం. దేవుడు నాకు చేస్తాడా అండి? దేవుడు నాకు చేస్తాడా? దేవుడు నాకు చేస్తాడా అంటే, దేవుడు నాకు చేశాడు, నాతో ఉన్నాడు, నాతో తింటున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, నేను వెళ్ళినప్పుడు వెనకాతలో వస్తున్నాడని విశ్వసించు. నమ్ముడని వాళ్ళైతే నమ్ము. నువ్వు నమ్మాలి. జీవితాన్ని నమ్మకపోతే ఇశ్రాయేలు జనులు ఎవరు నమ్మలేదు? దేవుడు చేసిన కార్యాలు చూస్తూనే అవిశ్వాసం, అవిశ్వాసం, అవిశ్వాసం. మాకు అక్కడే బాగుండేది, మేము అక్కడే ఉంటే బాగుండేది, మాకు ఏంటి ఇది ఆ ఆలోచన ఏంటి, నువ్వు ఎక్కడ తీసుకెళ్తావు మోషే? ఎంత ఏడిపించారండి, కానీ ఎక్కడ మోషే తగ్గలేదు, అలాగే నిలబడ్డాడు. హల్లెలూయా. పదార్థాలు దేవుడు చెప్పినట్టు మోషే వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం చేశారు? ఇంకా మోషే రాడు, మనల్ని వదిలేశాడు, మా యాజకుడు వదిలేశాడు అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అంతా కరగదీసి ఏం చేశారు? ఒక దూడను తయారు చేసుకొని మా దేవుడు, మా దేవుడు, మా దేవుడు. చివరికి ఏమైంది? ఆకాశం నుండి మన్నాను కురిపించే దేవుడు, నీకు ఆహారం ఇచ్చే దేవుడు ఈరోజు నీ అప్పు తీర్చడా? నువ్వు ఎన్నాళ్ళ నుంచో ఇరుకులో ఉన్నావు, ఇబ్బందులో ఉన్నావు, సమస్యలో ఉన్నావు, భార్య భర్తల విషయాలు సమస్యలో ఉన్నావు, భర్తల సమస్యలో ఉన్నావు. అన్ని విషయాలు ఒకటి కాదండి. మనిషి పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు అనేక సమస్యలే. కానీ నీ కొరకు రక్తం ఇచ్చిన దేవుడికి, నీ కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడిని నువ్వు ఇంకా ఎందుకు విశ్వసించట్లేదు? లేదండి, ఒక ఆవిడ అడుగుతుంది నన్ను, మరి నాకు దేవుడు ఇది చేస్తానండి, ఏం చేస్తే వాళ్ళ అబ్బాయికి పెళ్ళి అయిపోతుంటే దేవుడు నమ్ముతాడంట, నీ ప్రాణం ఉంటుందని అడిగాను. హల్లెలూయా. మీ అబ్బాయికి పెళ్ళయ్యి పిల్లలు పుట్టి అలా లాలించి పాలించి చేసేసరికి నీ ప్రాణం ఉంటుందని అడిగాను. అదేంటండి అలా అన్నారు. మరి ఇంకేమన్నారు? నీ ప్రాణానికి నీకు గ్యారెంటీ నీకేమన్నా దేవుడు రాసిచ్చాడా? ఇది 1 పాయింట్. సెకండ్ పాయింట్ ఏమవుతుందంటే, దేవుడి దగ్గర పిల్లలు అందరూ మేలు పొందుకుంటున్నారు కదండి. దేవుడి దగ్గర రాకపోతే
మేలు జరగవా అని అడిగింది. అప్పుడు ఈ మాట చెప్పాను, నమ్ముట నీ వల్ల నమ్మకం సంస్థ సాధ్యమే. ఒక చర్చకు వచ్చిన వాళ్ళే కాదు, దేవుడు నా దేవుడు చేస్తాడని సృష్టి ఆయనండి. ఆయన నోటి మాటతోనే సృజించబడిన సృష్టి ఈరోజు నీకు దేవుడు చేయడా? నాకు ఏదన్నా కావాలంటే నాకు గిల్టీ ఫీలింగ్ వస్తూ ఉంటుందండి. నేను దేవుని తప్ప ఎవరిని అడగకూడదు. కానీ ఆత్మీయ తల్లి గారికి చెప్తూ ఉంటాను ఫోన్ చేసి, ఇది ఇలా జరిగింది. ఎందుకంటే నా ఆత్మీయ తల్లి గారు నన్ను పోషించారు, నన్ను నడిపించారు. ఈరోజు నేను ఎలా ఉన్నానంటే మా ఆత్మీయ తల్లి గారి ఒక ప్రార్థన. నా తల్లి కన్నా నా తండ్రి కన్నా ఎక్కువగా నన్ను ప్రేమించారు. ఎందుకంటే వాళ్ళ ప్రేమ నాకు ఎంతో అమూల్యమైనది నాకు అనిపించింది. కానీ మా ఆత్మీయ తల్లి గారు ఒక మాట చెప్పారు, నేను బ్రతుకుంటే నీవు బ్రతుకుంటే ప్రేమ ఉంటుంది, నేను వెళ్ళిపోయినా నువ్వు వెళ్ళిపోయినా ప్రేమ అక్కడితో కట్ అయిపోద్ది. కానీ పరలోక తండ్రి నాకు ఒక తండ్రి ఉన్నాడు, నీ తండ్రి నా తండ్రి ఒకటే తండ్రి, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడని మా ఆత్మీయ తండ్రి గారు నాకు నేర్పించారని. హల్లెలూయా. మా ఆత్మీయ తండ్రి గారు నాకు నేర్పించిన పాఠం. హల్లెలూయా. మా ఆత్మీయ తండ్రి గారు ఏం మాట నేర్పించారు నాకు? నేను వెళ్ళిపోయినా నువ్వు వెళ్ళిపోయినా ఈ ప్రేమ ఇక్కడితో కట్ట బంధం దిగిపోయింది. కానీ ఏంటన్నారు? పరలోకపు తండ్రి ప్రేమ ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది. ఇక్కడ నువ్వు సజీవురాలుగా ఉన్నా నువ్వు మరణించి మళ్ళీ అక్కడ ఆత్మగా హ్యాపీగా ఉండొచ్చు. అదే పరలోకం పిలుపు ప్రార్థన మందిరం. హల్లెలూయా. దేవుడు ఒక మాట చెప్పాడు అంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడండి. విశ్వసించిన వాడు ఎన్నడూ కలవరపడాలని వాక్యం సెలవిస్తుంది. కానీ ఈరోజు నువ్వు నమ్మకపోతే అది నీ తప్పు. ఒకసారి మనం కుర్చీలో కూర్చుంటాం. ఎందుకు కూర్చుంటాం చెప్పండి? నమ్మకం. నేను పడుకోను. కుర్చీ తయారు చేసిన వాడిని నమ్మకం, కుర్చీ మీద నమ్మకం మనకి చెప్పండి? కుర్చీ మీద నమ్మకం ఫస్ట్. సెకండ్, కుర్చీ బాగానే ఉంది, కూర్చుంటే పడుకోను. రెండు, కుర్చీ ఎంతకాలం ఉంటుందండి? మహా అయితే 1 సంవత్సరం ఉంటుంది, లేదా 6 నెలలు ఉంటుంది, 8 నెలలు ఉంటుంది. ఏదో ఒక వస్తువు దాన్ని పడేసాం అనుకోండి, ఇరిగిపోద్ది. కానీ దేవుడు మన కొరకు ఇచ్చిన ఆలోచన, దేవుడు ఇచ్చిన సమయం, దేవుడికి ఇచ్చినప్పుడు దేవుడు మనకి ఏం చేస్తాడంటే నమ్మడం నీ వల్ల అయితే అన్నాడు కదా. నేను నమ్ముతున్నాను ప్రభా, నువ్వు నాకు చేస్తాను నమ్ముచున్నాను ప్రభా, నమ్ముట నీ వలనైతే అన్నాడు యేసు. అందుకు యేసు అన్నాడు. ఎవరైనా చెప్తారండి ఇంత మంచి మాట? బ్యాంక్ వాడికి మన మీద నమ్మకం ఉండదు, మన బంధువుల మీద మనకు నమ్మకం ఉండదు, మన స్నేహితులు మన మీద నమ్మకం ఉండదు, మరి వాళ్ళ మనకు నమ్మకం ఉండదు. కానీ మనం మాత్రం దేవుడు నమ్మితే మనల్ని దేవుడు ముందుకు నడిపిస్తాడు. జీవితంలో అండి అనేక ఒడిదుడుకులు వస్తూ ఉంటాయండి. దేవుని ప్రార్థన చేయగా దేవుడు చూస్తాడు. ఎంతసేపు ప్రార్థన చేస్తావు, ఎంతసేపు నన్ను అడుగుతావు, ఎన్ని రోజులు అడుగుతావు, ఏంటి అని అడుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది? అడుగుతూ ఉన్నప్పుడు మనకి ఇంక దేవుడు చేసే టైంలో మనకు అవిశ్వాసం వచ్చేదండి. అప్పటి వరకు విశ్వాసంగా ఉంటాం, అప్పుడు దేవుడు చేస్తాడని ఉంటాం. కానీ ఎమ్మటి ఏమవుతుంది? ఇంకా మనం అవిశ్వాసంలో పడిపోతాం. అది సాతాను క్రియ. వెంటనే అవిశ్వాసం రాగానే దేవుడు నాకేమీ చేయలేదు, ఇంకా నేను ఇంతసేపు ప్రార్థన చేసి, 2 సంవత్సరాలు ప్రార్థన చేస్తాను, ఇంకెంతకాలం ప్రార్థన చేయాలి అనుకుంటే ఏమైంది? తప్పు. అది రాంగ్. నువ్వు డిసైడ్ చేసి రాంగ్ అని నీకు అర్థమవుతుందా? నీకు నువ్వు డిసైడ్ అయిపోతూ ఉంటావు, నాకు దేవుడు ఏమీ చేయడండి. దేవుడు డిసైడ్ అవ్వడు. ఇద్దరు డిసైడ్ అవుతున్న టైంలో నువ్వు రాంగ్ డిసైడ్ తీసుకుంటావు. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని ఎదుట
నిలబడి వెళ్తే మనకు దేవుడు ఏం చేస్తాడు? అయ్యో నా బిడ్డ అడిగింది కదా, నేను ఇవ్వాలి, నేను ఇస్తాను. ఒకసారి నేను రోడ్డు మీద వెళ్ళిపోతుంటే ఒక చెంచు పిల్లవాడు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉంటాయి, 5 కూడా 4 ఉంటాయి. వాడు వెళ్ళిపోతూను అది కొనమని వాళ్ళ డాడీని అడుగుతుంటే సరే అని చెప్పేసి అక్కడ కొనడానికి వీలుగా లేదని చెప్పి కొంచెం ఫ్రెండ్ వెళ్ళి తీసుకున్నాలే అని చెప్పి పాప మాత్రం అనుకుంటున్నాడు. ఈ పిల్లవాడు నాకు ఇప్పుడే కావాలి, నాకు ఇప్పుడే కావాలి అంటే తండ్రి కొడుకు మాట వినట్లేదు. అప్పుడు వీడు ఏం చేశాడు? చెయ్యి వదిలేసి ముందుకు పరిగెడుతున్నాడు. సరే ఎంతవరకు పరిగెడతాడులే అని చెప్పి అలాగా 2 అడుగులు పరిగెట్టడం ఆగిపోవడం, అక్కడ 2 అడుగులలో ఆగిపోవడం. ఏంటంటే విశ్వాసం? వాడు అలా పరిగెడితే వాళ్ళ నాన్న మళ్ళీ ఎత్తుకొని వాడు ఏది కావాలంటే అది కొనిస్తాడని విశ్వాసం. చూసారా? నేను చూసి నవ్వితే అక్కడ ఆ పిల్లవాడు దగ్గరికి వచ్చేసి చూస్తున్నాను నా వైపు. ఏంటి నన్ను ఎలా వచ్చావు అంటే ఏమన్నా అంటే నాకు ఆ బొమ్మ కావాలి అంటే నన్ను అడుగుతున్నాడు. నేను ఎవరో తెలీదు కానీ నన్ను ఎందుకు అడుగుతున్నాడు? అడుగు విశ్వాసం. అప్పుడు వాళ్ళ డాడీ ఎత్తుకొని వీడికి ఎన్నో బొమ్మలు ఉన్నాయండి కానీ అలా కొనమంటూనే ఉంటాడండి అని చెప్పి ఆ బ్రదర్ నాతో మాట్లాడడం జరిగింది. నేను అప్పుడు ఒకటే మాట చెప్పాను, తండ్రిని అడగకపోతే ఏంటి పిల్లలు ఇంకెవరిని అడుగుతారండి? తల్లిని తండ్రిని అడుగుతారు. ఎందుకంటే నా తల్లి నా తండ్రి నాకు జన్మనిచ్చారు కాబట్టి నా తల్లి నా తండ్రి నాకు ఇస్తారు అని విశ్వాసం ఉంది పిల్లలకి. హల్లెలూయా. కాబట్టి మన తండ్రి దగ్గర మనం పొందేది ఏంటి? విశ్వాసంతో పొందాలి. నువ్వు విశ్వాసం లేకుండా నువ్వు ఎంత దూరం పరిగెత్తినా పనులు జరగవు. హల్లెలూయా. కీర్తన గ్రంథం 26వ అధ్యాయంలో దావీదు యెహోవా నేను యథార్థవంతుడై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఇంకో మాట చూడండి, ఏమీ సందేహించకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచున్నాను. యెహోవా నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించుము. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. దావీదు ఏమడుగుతున్నాడండి? చదవండి ఒకసారి. యెహోవా నేను యథార్థవంతుడై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచుచున్నాను. హల్లెలూయా. దావీదు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎవరిని నమ్మకంతో వెళ్ళాడండి? దేవుడినే నమ్మకం. దావీదు ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు. దావీదు ఎవరు అంటే గొర్రెలు కాపరి, అదందరికీ తెలిసిందే. కానీ నమ్మకం ఎవరి మీద ఉంచాడండి? యెహోవా మీద ఉంచాడంట. యెహోవా మీద నమ్మకం ఉంచాడు. నేను ఏదైనా పనికి వెళ్ళేటప్పుడు బ్యాంక్ పని మీద వెళ్ళాను అనుకోండి, జనం ఎక్కువ ఉంటారు, నాకు త్వరగా పని అయిపోవాలి. అదేంటో కానీ నేను ఒక్క నిమిషం ప్రార్థన చేయగానే అది నా అనుభవం అండి. నేను అనుభవంతో చెప్తున్నాను. సృష్టికర్త నాకు కొంచెం సమయం అయిపోతుంది, త్వరగా నన్ను అక్కడ పంపించేటట్టు చేయకండి అని కళ్ళు మూసి తెరిచేలాకు ఇంకా ముగ్గురే ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. ఏదైనా మీటింగ్కి వెళ్ళాను అనుకోండి, నేనేమనుకుంటే నాకు చాలా సిగ్గుండేది ఒకప్పుడు, ఇప్పుడైతే లేదు. ఎలా అంటే మీటింగ్లోకి వెళ్ళి ఫ్రంట్ కూర్చోవాలంటే నాకు వెనక కూర్చుండేదాన్ని. కూర్చుంటప్పుడు నేను నాకు తెలిసిన ఎవరైనా ఉండాలని చెప్పి సృష్టికర్త నాకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే బాగుంటుంది, నువ్వు నాకు ఇచ్చినందుకు వందనాలు, నాకు ఇచ్చే వందనాలు అని ప్రార్థన చేయగా హఠాత్తుగా వచ్చి సిస్టర్ అని పిలుస్తూ ఉంటాను.
ఎందుకంటే నా అనుభవం అది. నేను ఎవరి మీద ఆధారపడి వెళ్ళాను? దేవుడి మీద. నేను ఫోన్ చేసి మీరు మీటింగ్ వస్తున్నారా అని అడిగితే నా టైం వేస్ట్ అయిపోద్ది. కానీ నేను అలా అడగను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ వాళ్ళ మెరుగు రావడానికి దేవుడు కృప చూపుతాడండి. ఈరోజు నమ్మకం లేని జీవితం వ్యర్థం. నువ్వు పడుకొని కన్నీ తల మీద చేయి పెట్టుకొని దేవుడా 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 అంటే అది వ్యర్థమైన కన్నీరు విడుస్తున్నావు. నీ కన్నీరు గుండెలు అంటే నీ హృదయం బద్దలైపోవాలి. ఏడుపు దేవుడు ఏంటి పాదాలు అంటుకోవాలి నీ ఏడుపు. అదే గదిలో కూర్చొని ఎన్నో రోజులు ఏడ్చిన రోజులు ఉన్నాయి. గుండు పగిలేలా ఏడ్చాను. ఆ ఏడుపు నాకు మాత్రం తెలుసు, దేవుడికి తెలుసు. హల్లెలూయా. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను, మన జీవితంలో విశ్వాసం లేని, నమ్మకం లేని ఏ పని జరగదు. ఎవరన్నా సడన్గా వచ్చి నేను ఏదైనా దేవుని పని చేసేటప్పుడు పిలుస్తాను, నన్ను పలుకుతాను, నేను చెప్పండి అంటాను. మీకు అర్జెంట్ ఒక మాట చెప్పాలని అని చెప్తూ ఉంటారు. నాకు మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాటర్ అంటారు. ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాటర్ అంటే దేవునికన్నా ఇంపార్టెంట్ మ్యాటర్ నాకైతే ఏమున్నదని చెప్పండి అంటాను. హల్లెలూయా. ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాటర్ అక్కడ ఏ మ్యాటర్ కనపడదు. తేలి చెప్పిన తర్వాత నేను ఒకటే నా టైం వేస్ట్ అయిపోతుంది అంటాను. హల్లెలూయా. ఎందుకు టైం వేస్ట్ అయిపోతుందంటే కరెక్ట్గా బైబిల్ చదివేటప్పుడే మనకు ఫోన్లు వస్తుంటాయి. శుక్రవారం రోజు ఫాస్టింగ్ ఉండి ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తుంటే దేవుడు ఒక ప్రేరణని కలిగించాడు. హల్లెలూయా. ఆ రోజు ఎవరూ ఫోన్ చేయని మాకు ఫోన్లు వస్తూ ఉంటాయి. నేను ముందే దైవజనులు చెప్పాను జీవగారికి. ఏమన్నానంటే ఈరోజు ప్రేయర్లో కూర్చున్నాం కదా, ఖచ్చితంగా ఫోన్లు వస్తే సైలెంట్గా పెట్టండి అని. లోపే టక్ 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 4 ఫోన్లు నాకు వస్తాయి, ఒక 3 ఫోన్లు తనకు వస్తాయి. హల్లెలూయా. దేవుడు చెప్పే దేవుడు అండి, మాట్లాడే దేవుడు. ఏదో ఏమంటారు అన్యాయంగా అక్రమంగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం, చెత్త మాటలు మాట్లాడుకుంటూ ఉంటాం, చెత్త ఆలోచన చేసుకుంటూ ఉంటాం. కానీ దేవుల్లో యథార్థ కలిగి ఉంటే దేవుడు నీతో మాట్లాడతాడు. నాతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడ్డా అంటే నువ్వు నీ హృదయం దేవునికి ఇవ్వలేదని అర్థం. నీలో దేవుడి మీద నీకు విశ్వాసం లేదు, అవిశ్వాసం ఉందన్నమాట. నిన్న సాటర్డే రోజు నేను రోజు దేవుని ప్రార్థన చేస్తున్నాను. సరే ప్రభు నీ చిత్తం అని వదిలేశాను. అనుకోకుండా మరి ఇంటికి సంబంధించిన ఆలోచనలు ఫోన్లు రాబట్టి నేను తెలియగారు నాకు అమౌంట్ ఇవ్వాలని ఫోన్ చేస్తే ఆవిడ చేసేటప్పుడు నేను బిజీగా ఉన్నాను. నేను తర్వాత చేశాను. ఏమన్నది లేవు 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 అని చెప్పి 10 సార్లు మాట్లాడింది ఆమె. నా విశ్వాసం ఏంటంటే నాకు ఆవిడ మీద ఒక నమ్మకం ఏంటంటే ఎప్పుడు 1వ తారీఖు ఇస్తారు కదా, 3 నెలలు ఇవ్వలేదు, సర్లేదు ఇస్తారులే అనే నమ్మకం నాకు కలిగి నేను వదిలేసాను. కానీ అవతల వాళ్ళు ఎదురుగా నేను ఫోన్ చేయాలని చెప్పి చేయించిన తర్వాత ఏం జరిగింది? ఇవ్వనంటే ఇవ్వనండి. నేను దేవుని ఒకటే అన్నాను, నీ కుమార్తె నేను చేసిన, నీ సేవకులైన నేను చేసిన ఈ పని నిమిత్తం మీ పాట దగ్గర పెడుతున్న సృష్టికర్త మీ చిత్తానికి నేను అప్పగిస్తున్నాను, ఇంకెవరిని అడగల్సుకోలేదు, మీరే నా ఇంటికి వచ్చండి అని చెప్పి కన్నీరుతో ప్రార్థన చేసి ఊరుకున్నాను. దేవుడు ఊరుకుంటాడండి? నేనైతే ఊరుకున్నాను. దేవుడు ఊరుకుంటాడా? ఖచ్చితంగా. ఆమె కూడా అతను దేవుడి బిడ్డే, ఈ లోకంలో అందరూ దేవుని బిడ్డలే. వెంటనే ప్రార్థన చేసి ఊరుకున్నాను, దేవుడే మాట్లాడతాడని చెప్పి. నా విశ్వాసం ఎవరి మీద? దేవుడి మీద. ఎందుకంటే ఎప్పుడు నేను ఏ పని చేసినా నాకు అమౌంట్ రావడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటానండి. ఫిజియోథెరపీ చేసిన ఇబ్బంది పడేదాన్ని, అమౌంట్ ఇచ్చేవారు కాదు. ఒకవేళ 6,000 అయింది అనుకోండి, 4,000, 2,000 తర్వాత వేస్తాను. ఇట్లా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నానండి. బయట నాకు చాలామంది అమౌంట్ ఇవ్వాలి, కానీ నేను వెళ్ళి అడగను.
ఎందుకంటే ప్రభు నేను ఈ పని చేస్తున్నాను, మీరే నాకు, నేను వెళ్ళకుండా నా సమయం వృధా చేయకుండా మీరు ఇవ్వండి. నేను 1వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు ఒకటే ప్రార్థన చేస్తాను. కొన్ని విషయాల్లో దేవుడు ఖచ్చితంగా 1వ తారీఖు వచ్చేసరికి 31వ తారీఖునే దేవుడు అద్భుత కార్యం చేస్తూ ఉంటాడు. ఎందుకండి నా విశ్వాసం ఆయన మీద ఉంది. నా జీవితంలో ఎన్నో అనుభవాలు ఉన్నాయి. అనుభవాలు లేకుండా చెప్తూ ఉంటారు కొందరు. నువ్వేది ఎత్తుతావో అది కోస్తావు. దేవుడు కార్యం చేశాడని నమ్మమంటున్నాడు. మార్క్స్ వార్త 11:20 ఏం చెప్తున్నాడు? కొండెళ్ళి లోయలో పడిపోయినట్లుగా మనం ప్రార్థన చేయాలంటున్నాడు. హల్లెలూయా. ఇది వాక్యము ఫస్ట్ టైం నాకు ఒక దైవజనుల ద్వారా విన్నాను. అదే ప్రార్థన ఇప్పుడు నేను అదే చేస్తాను, ఎవరికైనా అదే చెప్తాను. బైబిల్ అంతా గోల్డ్ విశేషాలు ఉంటాయి. దేవుడు కొన్ని విషయాలు ఈ బైబిల్ అంతా మనతో మాట్లాడేది అంతా. ఈ బైబిల్ అన్నీ కూడా మనం మాట్లాడేదే, దేవుడు మనతో మాట్లాడేదే. కానీ కొన్ని విషయాలు దేవుడు మనతో ఎందుకు మాట్లాడతాడు చెప్పండి? నీకు ఏది అవసరమో అదే దేవుడు మాట్లాడతాడు. ఈరోజు ఒకవేళ అవిశ్వాసంగా ఉన్నావేమో, నువ్వు దేవుని ఇంకా పూర్తిగా విశ్వసించలేదేమో. అందుకే వాడు నమ్మట నీ వల్ల అయితే అన్నాడు. నీ వల్ల అవుతుందా? నమ్ము. నా వల్ల అవుతుందంటే ఇంకా దేవుడు కూడా ఏం చేయదు. హల్లెలూయా. ఎందుకంటే ఒక రోగి రోగంతో మురుగుతూ ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి టాబ్లెట్ ఇస్తాడు, వేసుకోమంటాడు. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ మందులు తగ్గుతుందండి అంటే తగ్గుతాం వేసుకో అంటాడు. కనీసం అది ఎక్కడి నుంచి వచ్చిందో, ఏం చేస్తుందో, ఏ కంపెనీ నుంచి వచ్చిందో కూడా మనం చూడము, చెప్పగానే వేసేసుకుంటాం. అది అంటే లోపల గ్యాస్ ఫామ్ అయిపోతూ ఉంటుంది పడకపోతే. కానీ మన దేవుడు సిలువ రక్తం మనకి స్వస్థత మాత్రమే ఇస్తుంది. హల్లెలూయా. స్వస్థత మాత్రమే ఇస్తుంది. నీ హృదయాన్ని కడుగుతుంది. నీ యొక్క తలలో ఉన్న సమస్త వ్యాధులను కడుగుతుంది. చాలా మంది నా తలనొప్పండి, నా మోకాలు నొప్పులండి, మొన్న ప్రార్థన చేయమని ఫోన్ చేసింది. 4 లక్షల రూపాయలు లోన్ పెట్టిందంట, అందరికీ వచ్చేసాయంట, ఆవిడకి రాలేదంట. ఆ సిస్టర్ నాకు ఫోన్ చేసినప్పుడు ప్రార్థన చేశాను. వెంటనే దేవుడు ఏం చెప్పాడు? నా సన్నిధికి వచ్చి మోకరించి నేను కార్యం చేస్తాను. నా కుమార్తెకి ఇది సమయంలో నేను నా హస్తం ఉంచాను అని దేవుడు మాట్లాడినప్పుడు కొన్ని రెఫరెన్స్ కూడా దేవుడు నాకు చూపించారు. కానీ నేను చెప్పే లోపల ఆమెకి ఏ సమయం ఉంది, ఏ టైం కేటాయించి ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఆమె ఫోన్ పెట్టేసింది. హల్లెలూయా. దేవుడు ఒకటే మాట చెప్పాను, దేవుడి మీద విశ్వాసం ఉంచి ప్రార్థన చేయండి. ఆవిడైతే దేవుడిని పూర్తిగా లేరు, అన్ని రకాలు. కానీ విశ్వాసం ఏంటి? ప్రార్థన చేస్తే నాకు దేవుడు కార్యం చేస్తాడు. పలానా పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుంటే ఇప్పుడు హాస్పిటల్లో తెలియదు, ఎవరో నాకు తెలియదు. ఇప్పుడు నేను డిసైడ్ అయిందండి, డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయారు. దేవుళ్ళు మనం హృదయం ఇవ్వకుండా, మొదటి మాట దేవుడికి హృదయం ఇవ్వకుండా ఏ పని జరగదు. 2 విశ్వాసం లేకుండా ఏ పని జరగదు. జరుగుతుంది ఇప్పుడుకో. విశ్వాసం ఉంటే ఎంతట్లో జరుగుతుందంటే నిమిషాలు కూడా జరిగిపోద్ది. హల్లెలూయా. నేను దేవుని ఒకటి అడుగుతాను, తండ్రి ఇది చెయ్యాలంటే ఎంత నిమిషం చాలు కదా, నిమిషం చాలు కదా తండ్రి అని అడిగినప్పుడు నా మీద నాకే నమ్మకం వస్తుంది, దేవుడు చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇందుకే మాట చెప్తున్నాను చెప్పండి. నా జీవితంలో దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు చేశాడు. అందుకే నాకు దేవుడు అంటే ఇష్టం, ప్రేమ. నేను పనికిరాని దాన్నే, కానీ ఈ రోజు నేను విశ్వాసం తెచ్చుకోలేదు. నేను చెత్తదాన్నే, కానీ ఎప్పుడు విశ్వాసం తెచ్చుకోలేదు. నేను మురికిదాన్నే, కానీ ఎప్పుడు విశ్వాసం తెచ్చుకోలేదు.
నేను ఏ పని చేయాలన్నా మొదట ఆయన ఉంటేనే నేను ఉన్నాను. హల్లెలూయా. ఇదే మాట నా బంధువులకి, నా స్నేహితులకి, నా తోబుట్టులకు కూడా నేను చెప్తాను. ఎందుకో తెలుసా? మార్క్స్ 11 అధ్యాయంలో ఉన్న మాట, అలాగే మార్క్స్ వార్తలో ఉన్న 23వ మాట, 9:23 ఇవన్నీ కూడా దేవుడి విశ్వాసం కలిగి ఉన్న మాటలే. నేను ఏదైతే తింటానో మీకు అది నేను ఇస్తాను. గర్భాల కొరకు ప్రార్థన చేయమన్నప్పుడు ఆ సహోదరి, నా చెల్లెలు తన బాధ, తన ఏడుపు నేను చూడలేక దేవుని అడిగిన రోజులు ఉన్నాయి. నా సహోదరి కోర్టు కేసుల్లోనూ నలిగిపోతున్నప్పుడు, సమస్యలు నలిగిపోతున్నప్పుడు అదే వాక్యం చదివి ప్రార్థన చేసి 18 సంవత్సరాలండి, 17-18 సంవత్సరాల నుంచి నలిగిపోతున్న కుమార్తె దేవుడు గర్భం చేశాడు, గర్భఫలం ఇచ్చాడు. ఎందుకు ఈ మాట చెప్తుంది చెప్పండి? నేను ఎలా అయితే ఉన్నాను మిమ్మల్ని నేను అలాగే ఉన్నాను. దేవుడు కూడా అదే చెప్తున్నాడు. ఆయన పోలి అంటే ఆయన పరిశుద్ధులు మనం కాకపోయినా ఆయన మన మీద ఎలాంటి ప్రేమ చూపుతున్నాడో, ఇన్ని వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాను మాట మనం ఎప్పుడు మర్చిపోకూడదు. నువ్వు ప్రేమించాలి, నువ్వు ప్రేమింపబడాలి. హల్లెలూయా. కాబట్టి దేవుడు చెప్పిన మాట మన హృదయంలో నిలబెట్టుకోవాలి, ఉంచుకోవాలి, ఆలోచన కలుసుకొని ఉంచుకోవాలి. చివరిగా దేవుడు ఈరోజు ఎన్ని విషయాలు మాట్లాడాడండి? కీర్తన 9 మాట్లాడాడా? 26వ అధ్యాయం దావీదు కీర్తనతో మాట్లాడారు. ఎందుకు ఇవన్నీ చెప్పానంటే మనకి యేసయ్య కావాలి. ఒకసారి పాడుకుందాం. ఈ చిన్న వాక్యం దేవుడు నేర్చిన కాక. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా.
చెప్తాం. యేసయ్యా యేసయ్యా నువ్వు నాకు కావాలి. కావాలి. యేసయ్యా యేసయ్యా మీరు నాకు కావాలి. మీరు మాకు కావాలి. యేసయ్యా యేసయ్యా మీరు నాకు కావాలి. మీరు మాకు కావాలి. యేసయ్యా యేసయ్యా మీరు మాతో ఉండాలి. మాతో ఉండాలి. యేసయ్యా యేసయ్యా మాతో ఉండాలి. మాతో ఉండాలి. మాతో నడవాలి. మాతో నడవాలి. తండ్రి తండ్రి మా చేయి పట్టుకొని మా చేయి నడిపించండి. పట్టుకుని నడిపించు. మేము దిక్కులేని వారు, దిక్కులేని మేము దీనులు ప్రభా, మన దగ్గర పెట్టువారు తండ్రి, మేము పనికి వారు తండ్రి. లేను. నాయన నీటిలో కూడా ఇలాంటి మా జీవితాలకు విలువలు ఇచ్చావు తండ్రి, మీ రక్తం ఇచ్చారు తండ్రి. ఎంత గొప్ప దేవుడు తండ్రి. ప్రార్థన చేసుకున్నామండి. మహాపరిశుద్ధుడా, కన్నడ సృష్టికర్త, సమస్తము చేయవాడ, ఆకాశాన్ని భూమిని సూర్యుని చంద్రుని జల నక్షత్రాలను సమస్త సృష్టికర్త, మీ నామానికి వేలాది వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఇంతవరకు పాటలు, వాకులు, సాక్షులు మీరు ఉన్నారు, కీర్తనలు మీరు ఉన్నారు, గొప్ప కార్యం చేసి ఉన్నారు. మీ నామానికి వందనాలు నైనా. మేలులను నమ్ముడిని వల్లైతే నమ్మకం సమస్తం సాధ్యమైన తండ్రి. మేమైతే నమ్ముచున్నాము తండ్రి, మా తండ్రిగా మీరు సమస్తం చేస్తున్నారు కాబట్టి మీ గ్లోరీ మినిస్ట్రీలోనైనా కళ్ళకు పిలుపు ప్రార్థన మందిరంలో ప్రతి బిడ్డకి ఆరోగ్యాలు ఇచ్చినందుకు వందనాలు. కుటుంబ సమస్యలు, ఇబ్బందులు చేసినాములో సమస్త కార్యాలు తండ్రి. ప్రతి బిడ్డకినైనా సంతోషం, సమాధానం దయచేయండి ప్రభా. విశ్వాసమైన జీవితం దయచేయండి ప్రభా. నమ్మకమైన జీవితం దయచేయండి. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా పడిపోకుండా, ఓడిపోకుండా, సోలిపోకుండా మీ అందరి విశ్వాసం జీవితం నైనా దయచేయమని. ఇంతవరకు నైనా ప్రార్థన మీరు ఉండి మా మధ్య మీరు ఉన్నారు ప్రభా. మాతో మీరు ఏకీభవించినందుకు మీ స్తోత్రం చెల్లించుకుంటాం. మా తండ్రి కుమారుని ఇప్పుడు ఎల్లప్పుడూ మా పని ఫల రాబోతున్న నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రతిమాలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆయన తన సంగమును తొలిపోగా వచ్చుచున్నాడు. ఆయన తన సంగమును తొలిపోగా వచ్చుచున్నాడు. ప్రభు యేసు రక్తములతో జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తముల సంపూర్ణ విజయము, అపవాది క్రియలకు అనంత నాశనం. బలేశ్ మహారాజుకి జై. దారుణ రాజుకి జై. రాజుల రాజుకి జై. కళ్ళకు ఇచ్చిన యేసయ్యకి, జై. రక్తం ఇచ్చిన యేసయ్యకి, జై. మన కొరకు ప్రాణం ఇచ్చిన యేసయ్యకి, జై. తండ్రి కుమారుని తండ్రి మీ నామం ఇంతవరకు నడిపించిన దేవా, ఇంతవరకు మమ్మల్ని మీరు నడుపు మీకు వేలాది వందనాలు చెల్లించుకుంటూ తండ్రికి కుమారునికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడను గాక, కృప కలుగును గాక. ఆమేన్. బలేశ్ మహారాజుకి జై. దారుణ రాజుకి జై. రాజుల రాజుకి జై. తండ్రికి కుమారునికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడను గాక. ఆమేన్. మాకు మీకును మధ్య యేసుక్రీస్తు ప్రభువును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. గ్లోరీ విషయాలు అందరూ కూడా శుక్రవారం ప్రార్థనలు జరుగుతాయి. ఖచ్చితంగా రావాలని దేవుని పేరట మీ సేవకులైన మీరి కుమారి అడుగుతుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. పూర్తిగా రాలేదా? స్టార్ట్ నుంచి వచ్చింది. అలాగే